హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ నౌన్స్ అయితే తెలుసుకుందాం. అసలు టైప్స్ ఆఫ్ నౌన్స్ అనేది ఎన్ని టైప్స్? 5 టైప్స్. అవి ఏంటనేసి ఒకసారి చూద్దాం. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కాంక్రీట్ నౌన్. అబ్స్ట్రాక్ట్లో మనకు కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్. ఇక్కడ చూద్దాం మనం ఇప్పుడు. అసలు ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? డెఫినేషన్: పర్టికులర్ ఆర్ స్పెసిఫిక్ నేమ్. పర్టికులర్ ఆర్ స్పెసిఫిక్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ నేమ్ తీసుకుందాం. ఇప్పుడు మీ పేరు వచ్చి రవి అనుకుందాం. అది స్పెసిఫిక్ కదా. కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి స్టూడెంట్ అనే వర్డ్ వచ్చి ఏంటి మనకు కామన్ నౌన్ అవుతుంది. బాయ్ కామన్ నేమ్, గర్ల్ కామన్ నేమ్. ఇప్పుడు కామన్ నేమ్ అంటే మీకు బాగా ఐడియా ఉంది కదా. అంటే కామన్ అట్రిబ్యూట్స్ అని. అంటే ఏంటి అంటే కామన్గా పిలిచే నేమ్స్ అని. కలెక్టివ్. కలెక్టివ్ అంటేనే ఏంటి? గ్రూప్ అని. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక టీం తీసుకున్నాం. టీం అనేది కలెక్టివ్. అండ్ అలానే ఇలాగా చూసుకుంటా పోతే ఎన్నో ఎగ్జాంపుల్స్ మనము రాసుకోవచ్చు. ఆర్మీ, కెనైన్. కెనైన్ అంటే ఏంది? అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ డాగ్స్ అని. ప్రాపర్ నౌన్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. డ్రెస్, రవి, ఈట్ యాపిల్, దీంట్లో మనకు ప్రాపర్ నౌన్ ఏమవుతుంది? రవి. నెక్స్ట్ కామన్ నౌన్. మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ చికెన్. ఇక్కడ మనకు ఏమవుతుంది? మనకు కామన్ నౌన్ చెప్పండి. ఫుడ్ అనేది కామన్ నౌన్ అవుతుంది. కలెక్టివ్ నౌన్. ఇండియా ఓన్ కప్, వరల్డ్ కప్. ఇందులో మనకు ఇండియా అనేది ఏమవుతుంది? కలెక్టివ్ నౌన్. ఇప్పుడు మనము డిఫరెన్సెస్ చూద్దాం ప్రాపరు, కామను, కలెక్టివ్కి. ఇప్పుడు రవి అని చెప్పాను కదా. రవి అనేవాడు ప్లేయర్ అనుకుందాం. అదేంట్లో టీం. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇక్కడ చూడండి. సచిన్ స్టూడెంట్, క్లాస్. రాము సోల్జర్, ఆర్మీ. అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ అంటే వీ కాంట్ టచ్, అన్టచబుల్. ఇక చూడండి, అన్టచబుల్ అంటే ఏంటి? హ్యాపీ, సాడ్, లవ్, స్మైల్, పోవర్టీ. ఆనెస్టీ, యాంగ్జైటీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా వస్తుంది అనమాట. అంటే ఇదొక ఫిజికల్ ఫీలింగ్, కానీ మనము అదైతే టచ్ చేయలేము, కానీ వీ కెన్ ఫీల్.
కాంక్రీట్ నౌన్. కాంక్రీట్ నౌన్ అంటే ఏంటి? వీ కెన్ టేస్ట్, టచ్, సైట్, హియరింగ్, స్మెల్. అంటే అర్థం ఏంటి? మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్కి ఆపోజిట్ వచ్చి మనకు కాంక్రీట్ నౌన్. అంటే మనము టేస్ట్ చేయగలుగుతాం, టచ్ చేయగలుగుతాం, చూడగలుగుతాం, వినగలుగుతాం అండ్ అలానే పీల్చగలుగుతాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఫుడ్ కుక్ అవుతా ఉంటే మనము స్మెల్ అనేది వస్తుంది కదా, అండ్ అలానే మ్యూజిక్ అనేది మనం వింటాం. ఇప్పుడు ఏదైనా ఫుడ్ మనము టేస్ట్ చేస్తాం. ఇప్పుడు టేబుల్ ఏదైనా ఉంటుంది కదా, చైరు, అలాంటివి మనము టచ్ చేయగలుగుతాం. సైట్ అంటే చూడగలుగుతాం. వాటర్ ఫాలు అలా ఉంటాయి కదా, అవి మనము చూడగలుగుతాం. Thank you friends, thank you for watching. If you like video, please do subscribe.